ఈరోజు నార్మల్ వ్లాగ్ కాదు, ఫ్లోరిడా వెళ్ళబోతున్నాం. అది కానీ కజిన్ గ్రాడ్యుయేషన్ 2024 మేలో గ్రాడ్యుయేట్ అయిపోయినాడు. ఇప్పుడు మనం పోయి గ్రాడ్ వాక్ చేయబోతున్నాం. మనకి చాలా ఎక్సైటెడ్. మన సొంత కజిన్ ఉండేది, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. ఫస్ట్ టైం ఒక డొమెస్టిక్ ట్రిప్ వేయడము, ట్రిప్ పేరు మీద. ఇప్పుడు 10 minutes లో బస్సు ఉంది, పోయి క్యాచ్ చేద్దాం. దానికి ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దాం. చూడ్డానికి ఏమో ఇంత ఎండగా ఉంది కదా, అస్సలు మోసపోకండి. ఇప్పుడు ప్రస్తుతానికి -6 degrees ఫీల్స్ లైక్, బట్ 1 degree యాక్చువల్ టెంపరేచర్. గ్లవ్స్ లేకపోయినా కూడా ప్రాబ్లమ్, అంత దారుణంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ చూస్తున్నారు కదా సన్ లైట్ కానీ ఎంత డిసీవింగ్ ఉందంటే, చూడ్డానికి ఏదో 15 degrees అట్లా ఉంది అనుకుంటాం. ఇక్కడ నుంచి ఫ్లోరిడాకి మన జర్నీ మొదలైంది. ఇప్పుడు రాత్రి చేరుతా కాబట్టి చేతిలో కొన్ని బెర్రీస్ తీసుకొచ్చా. ఇలా చూపిస్తుండగా అలా బస్ వచ్చేసింది. మన క్యాంపస్ బస్ కాదు కాబట్టి టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. యూజువల్ గా $2.5 ఉంటుంది, బట్ స్టూడెంట్ డిస్కౌంట్ కాబట్టి 1.25 కడితే చాలు. లక్కీగా బ్యాంక్ లో ఆ రోజు డబ్బులు ఉన్నాయి. ఇదే గైస్ LIRR అంటే ట్రైన్ స్టేషన్ చేరిపోయాము. మన ఇండియా లాగా కాకుండా ఇక్కడ ట్రైన్ స్టేషన్స్ బయట రోడ్ నుంచే కనపడతాయి అనమాట. దీనికి టికెట్స్ మనం MTA ట్రైన్ టైమ్ అనే ఒక యాప్ లో ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే డైరెక్ట్ స్టేషన్ చేరాక నా లాగా మెషిన్ నుంచి ఫిజికల్ టికెట్స్ బై చేయొచ్చు. మనకి టెన్షన్ అనేది వద్దమ్మా. ఆల్రెడీ 2 degrees Celsius ఉంది. దానిపై ఇంత విండ్ వేసుకుంటే -6 degrees వెళ్ళిపోతుంది అనమాట. అందుకనే ఫీల్స్ లైక్ అంటే ఇదే, ఇట్లా అనిపిస్తుంది. 2 degrees ఉన్నా కూడా -6 అంత టెంపరేచర్. ఇదిగో ఈ ట్రైనే మనం ఇప్పుడు ఎక్కాల్సింది. లెగ్వార్డియా ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే మళ్ళీ ఇంకో 2 ట్రాన్స్పోర్టేషన్ మారాలి. 1.5 hour పడుతుంది. మనకి ఫ్లైట్ 2 o'clock అరౌండ్ కాబట్టి ఈజీగా చేరిపోతాం. ఇక్కడ టీటీ రావట్లేదు ఏంట్రా, అసలు టికెట్లు ఎవరు చెక్ చేసేదంటే, ఉండు నిప్పు నాగరాజ్ కోసం వెయిట్ చేయి. ఇదిగో వచ్చేసాడు. ఇలా మాట్లాడుతున్నాం, అలా వచ్చేసాడు. చూసారా, న్యూయార్క్ లో ఇలాగే ఉంటుంది. ఏది ఎక్కడ అనేసి ఎగ్జాక్ట్గా ఒక పెద్ద హోర్డింగ్ లాగా బోర్డు ఏం ఉండదు. ఏదో చిన్నగా సైడ్లో రాసి ఉంటుంది, బోర్డ్ హియర్ ఫర్ LGA ఫ్రీ అనేసి. సో నేనేదో పరిగెత్తుకొని చాలా ముందుకు వెళ్ళిపోయాను, చాలా ఇట్లా ముందుకు వెళ్ళిపోయా. బట్ చూస్తే ఇక్కడే ఉంది సైడ్ లో బోర్డు. న్యూయార్క్ లో 2 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, JFK అండ్ LGA. నేను డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి LGAకి వెళ్తున్నా, అదే లెగ్వార్డియా ఎయిర్పోర్ట్. ఇక్కడ ఎయిర్పోర్ట్ పోయే బస్సులు కొన్ని ఫ్రీగా ఆపరేట్ అవుతూ ఉంటాయి. బాగుంది కదా, అవి ఎక్కితే డైరెక్ట్ వెళ్ళిపోతాం. నేను ఎక్కేది స్పిరిట్ ఎయిర్లైన్స్. నేను ఇక్కడ బస్సు మారాలని లాస్ట్ మినిట్ లో తెలిసింది, లేకపోతే ఫ్లైట్ ఖచ్చితంగా మిస్ అయ్యేది. లెగ్వార్డియాలో 3 terminals ఉంటాయి. ఈచ్ టర్మినల్ కి ఎయిర్లైన్స్ మ్యాపింగ్ ఉంటుంది అనమాట. మనది స్పిరిట్ ఎయిర్లైన్స్ కాబట్టి టర్మినల్ A కి వెళ్ళాలి. లెట్స్ గో. ప్రశాంతంగా ఇప్పుడు గేట్ ముందు కూర్చొని ఉన్నా అని ఆలోచిస్తున్నా. అది చెప్పాగా నా కజిన్ గ్రాడ్ వాక్ కి వెళ్తున్నాను అనేసి. వాడిని ఎలా సర్ప్రైజ్ చేయాలనేసి, వాని బీపీ ఎలా పెంచాలనేసి చిన్న లక్ష్మీ బాంబు పేల్చా. ఏదో చూద్దాం. పెద్ద ప్లానింగ్. WhatsApp call from Rishi. అబ్బో కమలాసన్, స్కోప్ కరో. ఏమా స్కోప్ యही ना కొడుకుని. ఏముందిలే ఇంకా. నాకు పెట్టు అడ్రస్, పెట్టి ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు 3 రోజులు కష్టపడ్డాం మేము. నీకుంది అది కన్ఫర్మ్, నీకుంది. A few minutes later. ఊరికే కోపం వస్తుందండి, ఏ కారణం లేకుండా. ఎన్ని చూశారు, ఎన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ స్థాయికి రావడానికి. Happy birthday to you. Come on, get into it. Happy birthday to you. Good. LKGలో పడండి. నెక్స్ట్ మొత్తానికి ఫ్లైట్ ఎక్కేసా. అండ్ మన స్పిరిట్ ఎయిర్లైన్స్ అనౌన్స్మెంట్ ఆపట్లేదు. నో ఫ్రిల్స్ ఎయిర్లైన్స్ అని తెలుసు నాకు, బట్ కనీసం ప్రశాంతంగా రిలాక్స్ అవనియట్లేదు ఎవరిని వీళ్ళు. ప్రతి ½ an hour కి ఒక యాడ్ చూపిస్తున్నారు. బ్రో ఫ్లైట్ లో యాడ్లు ఏంటి బ్రో అంటారా? అయితే చూడు. I'm going to tell you how many more benefits you get with this car. Everything's here. సో ఫైనల్లీ ఎయిర్పోర్ట్ వచ్చేసాం. ల్యాండ్ అయిపోయాం మియామిలో. నేను ల్యాండ్ అయింది 5:30కి. ఇప్పుడు టైం అవుతుంది అరౌండ్ 6:45కి మామగాని ల్యాండ్ అవుతారు డాలస్ నుంచి. మామ గుర్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి 4:10. ప్రస్తుతానికి కొంతమంది బాగా పనిచేసుకునే వాళ్ళు, ఆఫీస్ కి కట్టప్ప లాంటి వాళ్ళు రారు అక్కడికి. ఆఫీస్ లో బేవర్స్ గా ఉండే వాళ్ళు, ఆఫీస్ మామగాని వస్తున్నారు అనమాట.
సో మామ ఇక్కడ 6:45 ల్యాండ్ అవుతారు అండ్ 7:15 అట్లా బయటకు వస్తే మేమిద్దరం కలిసి ఒక కార్ బుక్ చేసుకొని ఋషి దగ్గరికి వెళ్తాము. వాడి గ్రాడ్ వాక్ రేపు 9 o'clock పొద్దున్న లేయాలి త్వరగా. అండ్ ఇప్పుడు నైట్ ప్లాన్స్ ఏంటంటే మేము నైట్ అక్కడ ఒకటి డిన్నర్ చేస్తాం అనమాట. అండ్ ఖచ్చితంగా ఇండియన్ ఫుడ్ అయితే తినము, ఎందుకంటే మేము కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి. సో ప్రిటీ ఎక్సైటెడ్. ఇది ఫస్ట్ ట్రిప్. ఇది నేను యాక్చువల్గా ట్రిప్ అనేసి బయటికి వచ్చాను అవుట్ స్టేట్ ఆఫ్ న్యూయార్క్. సో అరౌండ్ 3.5 hours ఫ్లైట్ ఉంది న్యూయార్క్ టు మయామి. సో ఆ 3.5 hours లో అరౌండ్ 2.5 hours ఎదురుగా నేను. అండ్ లేచిన వెంటనే ఫుల్ హెడేక్ వచ్చేసింది. బట్ ఇవన్నీ కామన్. మామ దిగిన తర్వాత అంత హెడేక్ లేదు, బొక్కలేదు. డైరెక్ట్ వస్తారు, ఇంకా కార్ తీసుకుంటాం. అండ్ దాని తర్వాత ఇంకేముంది, రప్ప ఇంక బయలుదేరిపోతాం ఋషి గాని హోటల్ దగ్గరికి. అది హోటల్ బుక్ చేశారంట. అంతే మరి, నేను దిగింది ఈడే కదా. ఈడే దిగింది. ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయింది. మీరు ఎలా ఉన్నారు మామ? వెల్కమ్ బ్యాక్. మనదంతా సేమ్. సో ఇక్కడ నుంచి మేము కార్ బుక్ చేసుకోవాలనేసి పైకి వెళ్తున్నాము 3rd floorకి. పదండి. ఇదే కదా కార్ రెంటల్. అరే ఇది మా కన్నాట్ ప్లేస్లో ఉంది చూడ్డానికి. ఫైనల్లీ వచ్చేసాము. ఇదే 6th. ఇక్కడ నుంచి కార్ తీసుకొని ఇంకా తోలుకుంటే వెళ్ళిపోవడం ఋషికాంత్ దగ్గరికి. ఏంద్ర స్వామి ఇది షోరూమ్లో ఉంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ మొత్తం స్టేషన్ చూస్తున్నారు కదా, ఇదంతా కార్ రెంటల్ ప్లేసెస్. సో ఇదంతా చూస్తున్నారు కదా, మొత్తం ఓన్లీ కార్ రెంటల్స్ కోసమే. ఇక్కడ లైన్ వైజ్ ఇట్లా 6th ఉంది అండ్ ఇట్లా మొత్తం అన్ని కార్ రెంటల్సే. ఇంత పెద్ద స్టేషన్ ఓన్లీ కార్ రెంటల్స్ కోసం. ఇక్కడ రావడానికి మళ్ళీ ఒక ట్రైన్. వీడేవుడ్రా స్వామి బెంట్లీ పెట్టాడు రెంటల్కి. బా నమ్మసఖ్యంగా ఉందా? ఇదన్నీ రెంటల్ కార్లే. అసలు ఎంత డిమాండ్ ఉంది అసలు రెంటల్ కార్స్. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి మొత్తం స్టేషనే ఒక ట్రైన్ ఇడి వరకు వస్తుంది. అండ్ అన్ని కార్స్ ఉన్నాయి, లైన్ వైజ్ పార్క్డ్ ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయి బాబా. M4 M3 ఇది? ఇదేనా ఉంది? అయ్యి బాగుంది. తనకి మంచి కార్ కానీ ఇచ్చాడు. ఎప్పుడన్నా లోగో చూసి మీకు ఇది కాస్ట్లీ ఉందిరా బాబు బయట నుంచి చూసి వెళ్ళిపోవడం బెటర్ అనిపించిందా? నాకు అట్ట అనిపిస్తుంది చూసి. బట్ ఓకే, మామ ట్రీట్. మీరే చెప్పాలి. బాగుంటుంది అంటారా? అంటే వాళ్ళ చైనీస్ దాంట్లో ఇదే తోపు. అవునా? అన్ని స్టేట్స్లో ఉంటుంది. ఈ రెస్టారెంట్ లోపల మన 2 cousins ఉన్నారు. ఎన్నో ఏళ్ళ తర్వాత కలుస్తున్నాం ఇప్పుడు. ఎక్సైట్మెంట్ పీక్స్ అమ్మా. ఏ బాబాయ్ ఏంద్రా ఇంత బలిసిపోయావు బాగా. చూసా నాతో ఏంటి ఫార్మాలిటీ నీకులన్నా. వీడే అప్పుడప్పుడు సన్నగా అవుతాడు, అప్పుడప్పుడు. బాగుందిరా రెస్టారెంట్, బాగుంది రెస్టారెంట్. చాంగ్ అంట. మెన్యూ చూస్తే నాకైతే రాబుద్ది అవ్వలేదు. బట్ పర్లా, మనోడు గ్రాడ్ అయిపోయాడు. ఫస్ట్ అయితే ఫ్లైట్ మిస్ అయ్యి ప్రాంక్కి కొడతాడేమో అనుకున్నా. బట్ జస్ట్ కిడింగ్. మన ఋషిగాడు చాలా మంచోడ్లే, పెద్ద పట్టించుకోడు. అలా ఇయర్స్ ఆఫ్ స్టోరీస్తో క్యాచప్ చేస్తూ టైం స్పెండ్ చేసాం ఈ రాత్రి. ఇండియాలో గలంలో గల్లీ క్రికెట్ ఆడే నుంచి యూఎస్లో ట్రంప్ తాత ఎలక్షన్ వరకు అన్నీ అలా గుర్తు చేసుకుంటూ అండ్ డిస్కస్ చేస్తూ చిల్ అయ్యాము. అసలు ఒకరొకరి లైఫ్ ఇంత డిఫరెంట్గా మారుతుందని ఊహించలేదు నేను. ఎనీవేస్, ఫుడ్ అయితే అదిరిపోయింది, ప్రైస్ కూడా రీజనబులే. అండ్ వన్స్ ఇన్ వైల్ అలా రావచ్చు ఎప్పుడన్నా ఇలాంటి ఒకేషన్స్కి. అసలు చిన్నప్పటి నుంచి నా కజిన్స్తో ఎంత క్లోజ్ బాండింగ్ అంటే ఈ ఫ్లోరిడా ట్రిప్లో మీరే చూస్తారులే. మొత్తం కిరాక్గా ఉంటుంది. ఎస్పెషలీ మనోడి గ్రాడ్యుయేషన్ మోర్ దెన్ హ్యాపీ ఈవెంట్ కాబట్టి ముందు ఉంది అసలు పండగే. మీరే చూస్తారుగా. అంతేరా, ఇంకా ప్లానింగ్ చేసి రాత్రి పొద్దున చెక్ చేయడమే వీని గ్రాడ్యుయేషన్ గ్రాడ్ వాక్ కోసం. అంతే. బాయ్. వీళ్ళిద్దరు వేరే కార్లో వచ్చారు కాబట్టి అట్లా ఎత్తపోతున్నారు. నేను మామ ఈ కార్లో వచ్చాం కాబట్టి దీనిలో వెళ్తున్నాం. See you in the morning.